ఇక ఊర్మిళ మాత్రం స్రవంతి కూడా దేవాంష్కి భార్య అవుతుంది అన్న నిజాన్ని చెప్పగానే వైదేహి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక దేవాంష్ని అలానే చూస్తూ ఉంటుంది. దేవాంష్ మాత్రం బాధపడిపోతూ ఉంటారు. అంతలోనే ఇక వైదేహి వాళ్ళ తండ్రి ఇలా అంటూ ఉంటారు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. గురువుగారు చెప్పినట్టుగా ఈ ఇంట్లో కూడా అమలు చేయడం ఏంటి అంటే నా అల్లుడి గారికి ఇంకొక భార్య స్థానాన్ని ఇవ్వమని చెప్తున్నారా? అసలు ఇది ఎక్కడి న్యాయం? నీతి న్యాయం అనేది ఉందా అసలు? నేను మాత్రం ఒప్పుకోను. మా అల్లుడు గారికి మా వైదేహి మాత్రమే భార్యగా ఉండే హక్కు ఉంది. అసలు ఎవరో వచ్చి చిన్నప్పుడు తాళి కట్టాను అని అంటే అలా జరిగినంత మాత్రాన పెళ్ళి జరిగినట్టేనా? ఇక గురువు గారు సందేశం పంపినంత మాత్రాన ఒప్పుకోవాల్సిందేనా? నేను మాత్రం ఒప్పుకోను. నా బిడ్డకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేదే లేదు. అమ్మ వైదేహి, నువ్వు మాత్రం ఊరుకుంటావేమో, నేను మాత్రం ఊరుకోను అని ఈ విధంగా జానకి రామయ్య గట్టిగా అంటూ ఉంటారు. అంతలోనే దశరథ రామయ్య జానకి రామయ్య అని గట్టిగా అనగానే అప్పుడు వెంటనే, ఏంటి బావగారు, ఏంటి, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు కూడా నా బిడ్డ పట్ల నేను మాట్లాడాలి. మాట్లాడకుంటే న్యాయం జరగదు. అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని ఈ విధంగా అంటూ ఉంటారు. ఇక్కడ న్యాయం అన్యాయాలు తీర్చడానికి మా గురువు గారు ఉన్నారు. నీతి న్యాయం అని అంటున్నారు అంటే మా గురువు గారికి నీతి లేదంటున్నారా? ఎవరి గురించి ఎలా మాట్లాడుతున్నారు? మా గురువు గారు ఎలా చెప్తే అలా అమలు చేయాల్సిందే. చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? స్రవంతి కూడా దేవాంష్కి భార్య. గురువుగారి నిర్ణయం అలాగే నా నిర్ణయం కూడా ఈ ఇంటికి పెద్దగా చెప్తున్నాను. ఈ నిర్ణయం అమలు చేయాల్సిందే, అమలు కావాల్సిందే అని గట్టిగా అనేసి దశరథ రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక జానకి రామయ్య మాత్రం, ఏంటమ్మా, ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? నువ్వు చెప్తుందేంటి? ఇక్కడ జరిగిందేంటమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, నాన్నగారు అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు నాన్నగారు. గురువుగారు మాత్రం న్యాయమే చెప్తారని అనుకున్నాను. ఇలాంటి వార్త పంపిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా జరిగిందేంటి అని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక స్రవంతి మాత్రం, చూసావా, నేను కూడా నా దేవాంష్కి భార్య స్థానంలో ఉన్నాను అని అంటూ సైగ చేస్తూ ఉంటుంది. వైదేహి మాత్రం స్రవంతిని కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వెన్ని చేసినా కూడా నన్ను నకిలీ మేనకోడలని నిరూపించలేవు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు జానకి రామయ్య ఇలా అంటూ ఉంటారు, ఏంటమ్మా ఇది, ఇప్పుడు ఈ పరిష్కారం ఈ ఇంట్లోకి అమలు కాబోతుంది. మరి ఈ పరిష్కారానికి నువ్వు అంగీకరిస్తున్నావా అమ్మా? చెప్పమ్మా, నీ మనసులోని మాట చెప్పు అని విధంగా అంటూ ఉంటే వైదేహి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. పద అమ్మ పద, ఇక నువ్వు రెండో భార్యగా ఈ ఇంట్లో నువ్వు ఉండటం ఏంటమ్మా అని ఈ విధంగా వైదేహిని జానకి రామయ్య తీసుకెళ్తూ ఉండగా అంతలో దేవాంశ్ అడ్డుగా నిలుస్తాడు. మామయ్య, ఎప్పటికైనా నా మనసులో అలాగే నా గుండెలో ప్రతి చోట వైదేహి మాత్రమే నిండి ఉంటుంది, మరెవరికి కూడా చోటు ఉండదు అని స్రవంతిని చూస్తూ దేవాంశ్ అంటూ ఉంటాడు. వైదేహి మాత్రం దేవాంశ్ని అలానే చూస్తూ ఉంటుంది. నాన్నగారు, తాళి అనే బంధం ఇక్కడ ఏర్పడింది, ఇక నేను ఇంటికి రాలేను, నన్ను క్షమించండి అని ఈ విధంగా అనగానే ఇక జానకి రామయ్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని అంటూ బాధపడిపోతూ కంటతడి పెట్టుకుంటూ జానకి రామయ్య వెళ్తూ ఉంటాడు. ఇక రూమ్లోకి వెళ్ళి వైదేహి మాత్రం బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. గురువుగారు ఇలాంటి సందేశం పంపించారేంటి? గురువుగారికి అంతా తెలుస్తుంది కదా, కానీ మరి గురువుగారి నిర్ణయం ఇలా ఉందేంటి? ఈ నిర్ణయం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇలా పంపించారేంటి? తను నకిలీ స్రవంతి కదా, మరి ఎందుకు గురువుగారికి అంతా కూడా తెలుస్తుంది కదా, అసలు ఏం జరుగుతుంది అని ఈ విధంగా వైదేహి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే దేవాంశ్ వస్తాడు. దేవాంశ్ మాత్రం వైదేహిని చూస్తూ బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి సందేశం వస్తుందనే బాధపడ్డాను, కానీ వైదేహి మాత్రం సంతోషంగా ఉంది, ఇప్పుడు బాధపడుతుంది. ఈ బాధను నేను చూడలేను వైదేహి, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను అని అనుకుంటూ వెంటనే వైదేహి దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటారు. వైదేహి, నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను. నువ్వు నాకు ఇందాక ఓదార్పునిచ్చావు,
కానీ ఇప్పుడే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు? లేదండి, అసలు తను నకిలీ మేనకోడలండి. ఎందుకు మామయ్య గారు నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. కానీ గురువు గారి దగ్గర నుంచి సందేశం మాత్రం ఇలా వస్తుందని ఊహించలేదండి. ఇప్పుడు మీరు స్రవంతికి భర్త స్థానంలో ఉండాలి అనే నిర్ణయాన్ని విని నేను తట్టుకోలేకపోతున్నాను. తను కానీ తనకి మీరు భర్తగా ఉండటం నాకు ఇష్టం లేదండి. ఈ ఇంట్లో అన్యాయం జరుగుతుందండి. కానీ న్యాయం జరగాలంటే నేను పోరాటం చేయాల్సిందే. తను నకిలీ స్రవంతని నిరూపిస్తానండి. అప్పుడు వెంటనే దేవాంశ్, నువ్వు ఎన్నిసార్లు తనపై నువ్వు ప్రయోగాలు చేసినా కూడా అందరి ముందు నువ్వే బ్లేమ్ అవుతున్నావు వైదేహి. ఎందుకు చెప్తున్నానో విను. అన్ని ఆధారాలు కూడా తనకి తగ్గట్టుగానే ఉన్నాయి. నువ్వేం చేసినా ఎవరు కూడా నమ్మరు. ఇక గురువు గారి ఆదేశం పంపించారు కాబట్టి తను నకిలీ అని నువ్వు రుజువు చేసినా కూడా ఈ ఇంట్లో మాత్రం ఎవరు కూడా నమ్మరు. గురువు గారి ఆదేశాన్ని మాత్రమే నమ్ముతారు వైదేహి అని దేవాంశ్ అనగానే గట్టిగా పట్టుకొని దేవాంశ్ని వైదేహి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం స్రవంతి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అలా ఎలా జరిగింది? నేనే దేవాంశ్ భార్య అని అలా ఎలా జరుగుతుంది? వెంటనే హోంమంత్రికి ఫోన్ చేసి చెప్పాలి అని అంటూ హోంమంత్రికి ఫోన్ చేస్తుంది. హలో, అసలు ఇక్కడ ఎంత పెద్ద సమస్య వచ్చిందో తెలుసా? ఏం సమస్య వచ్చింది? ఏం సమస్యనా? నాకు చాలా భయం వేసింది. మనమంతా దొరికిపోతామేమో అని. దొరకం కదా, నేనుండగా నువ్వెందుకు దొరుకుతావు? అంటే ఇదంతా చేసింది మీరేనా? ఇంకా నీకు అర్థం కాలేదా స్రవంతి? ఇప్పుడే అర్థమైంది. ఇక మన ప్లాన్ని కూడా రంగంలోకి దింపుతాను. ఈ సాయంత్రంలోగా ఈ ఇంటి సగం ఆస్తిని నాకు అప్పచెప్పబోతున్నారు. 100 కోట్లు మాత్రం రెడీగా ఉండాలి. ఆ తరువాత దేవాంశ్ నా వాడుగా వైదేహి ఇంటి నుండి బయటికి వెళ్ళే విధంగా అదంతా కూడా సెట్ చేస్తాను. సరే, ఇక నేను ఎక్కువసేపు నీతో ఫోన్ మాట్లాడితే దొరికిపోతాను, ఉంటాను అని అంటూ స్రవంతి కాల్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు ఊర్మిళ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఊహించాను అని అనుకుంటూ సంతోషపడిపోతూ ఆర్నమెంట్స్ని తీస్తూ ఉంటుంది. అంతలోనే లక్కీ వస్తాడు. ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో మీకు తెలీదా? స్రవంతి కూడా దేవాంశ్కి భార్యస్థానంలో ఉండే బాగుండేమో అనుకున్నాను. నిజంగానే అయింది. ఇప్పుడు ఒక భర్తకి 2 పిల్లలతో ఎలా ఎగుతాడో ఏమో. ఒక్కరితోనే ఏగడం కష్టం, కానీ ఇప్పుడు మా మరిదికి 2 పిల్లలయ్యారు. ఎలా వేగుతాడో నేను కూడా ఎప్పుడూ చూస్తూ ఉండొచ్చు అనే విధంగా ఊర్మిళ కూడా అంటూ ఉంటుంది. ఇంతటితో ఇలా ఎపిసోడ్ రివ్యూ ఈ విధంగా ఎండ్ అవ్వటం జరిగింది. మరి వైదేహి రంగంలోకి దిగబోతుంది. అసలు ఏం చేయబోతుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.